హాయ్! మేము షిరిడీ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. అందుకే మేము ఫస్ట్ శనిసింగాపూర్ విజిట్ చేసాం. ఈ ఊర్లో ఏంటికి డోర్స్ ఉండవు. ఎందుకంటే శనిదేవుడు బయట నుండే చూస్తూ కాపాడుతారని నమ్మకం. అందుకే దేవుడు కూడా గర్భగుడిలో కాకుండా బయటే ఉంటారు. మనం అక్కడి నుండి ఆయన దర్శించుకోవచ్చు. అబ్బాయిలు ఆయిల్ సమర్పిస్తే చాలా మంచిదంట ఆ గుడిలో. అందుకే మా బ్రదర్స్ అందరూ ఆయిల్ సమర్పించారు. ఇక్కడ టికెట్ ప్రైస్ ఏం లేదు. మనం డైరెక్ట్‌గా విజిట్ అవ్వచ్చు. డే 2 మేము మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయ్యాం సప్తశృంగి టెంపుల్‌కి. సప్తశృంగి టెంపుల్ ఏంటంటే అది ఒక అర్ధశక్తి పీఠం. ఇది 7 పర్వతాల మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని సప్తశృంగి టెంపుల్ అంటారు. దీనికి స్టెప్స్ లేదా రోప్‌వే 2 ఉంటాయి. మేము రోప్‌వేలో వెళ్ళాం. పర్ హెడ్ 120 రూపీస్ పడతది. కిడ్స్‌కి అయితే 60 రూపీసే పడతది. పైకి వెళ్ళేటప్పుడు ఇలాంటి వ్యూస్ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఇంకా లోపలికి టెంపుల్‌కి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ ఏమి ఉండదు. ఇది అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అదే రోప్‌వేలో మనం రిటర్న్ కిందకి వెళ్ళిపోవచ్చు. మేము నెక్స్ట్ త్రయంబకేశ్వర్‌కి వెళ్ళాం. ఇదొక జ్యోతిర్లింగం. మేము 200 రూపీస్ టికెట్‌కి వెళ్ళాం. ఇది ఆల్మోస్ట్ మాకు 3-4 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. నైట్ అయిపోయింది ఇక్కడే. సో, మేము పంచవటి మిస్ అయిపోయాం. మేము ఆ రోజు చూడలేదనమాట ఇంకా. ఒక ప్లేస్ చూసాం అంతే.